తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ మరో మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. డల్లాస్ ప్రాంతంలో ఆశ్రయం ఆహారం లేకుండా ఉన్న పేదలకు ఆస్టిస్ స్ట్రీట్ ఆశ్రమం సహాయంతో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. టీప్యాడ్ అధ్యక్షులు రూపా కన్నయ్య గారు, కోఆర్డినేటర్ స్వప్న తుమ్మపాల తదితరుల ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం మహత్తరంగా జరిగింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీప్యాడ్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు ఉచితంగా ఆహారాన్ని అందించడానికి ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంపై బాధ్యతతో టీప్యాడ్ నిర్వహించిన కార్యక్రమంలో 500 మందికి పైగా ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అప్పుడే వండిన భోజనాన్ని అందించారు. ఉత్తర టెక్సాస్ డల్లాస్ ప్రాంతంలో వేలాది మంది నిరాశ్రయుల కుటుంబాలు ఆకలి బాధకు గురవుతున్నారు. చాలా మంది తలదాచుకోవడానికి సొంత గూడు లేక కడుపు నిండా తినడానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. టీప్యాడ్ తన సామాజిక బాధ్యతగా ఆస్టిన్ స్ట్రీట్ సెంటర్ నిరాశ్రయులకు అండగా నిలిచి వారికి గౌరవప్రదమైన జీవనాన్ని గడిపే ప్రతి అడుగులోనూ తోడుగా ఉండేందుకు నిర్ణయించింది. ఆహారాన్ని వండి పెట్టడంతో పాటు నిరాశ్రయులకు అవసరమైన అత్యవసర వస్తువులు కూడా సమకూర్చి సహాయపడ్డారు. టీప్యాడ్ అధ్యక్షురాలు రూపా కన్నయ్య గారి, కోఆర్డినేటర్ స్వప్న తుమ్మపాల తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బాధ్యతాయుతమైన సమాజ సంస్థగా పేదలకు సహాయం చేయడం సంస్థ సామాజిక బాధ్యతని, రానున్న రోజుల్లో మరిన్ని ఫుడ్ డ్రైవ్లు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. టీప్యాడ్ అందిస్తున్న సహాయ సహకారాలను ఆస్టిన్ స్ట్రీట్ యాజమాన్యం కొనియాడింది. మానవతా దృక్పథంతో ముందడుగు వేసిన టీప్యాడ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. నా పేరు రవికాంత్ మామిడి అండి. నేను ఈ ఇయర్ బిఓటి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను టీప్యాడ్లో. సో ఇవాళ ఇక్కడ మనం ఫుడ్ డ్రైవ్ కండక్ట్ చేసాము. సో దిస్ పర్టికులర్ ఫుడ్ డ్రైవ్ గివ్స్ us lot of pleasure because we are serving the homeless and shelterless people here in Dallas, and it is a privilege for us, and we have been doing this activity since last 10 years and it is very successful. And this year we have served 500 plus homeless people, and kudos to all the team members here who have worked since morning and made a delicious food for the inmates here. Thank you. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. నేను స్వప్న తుమ్మపాల. నేను తెలంగాణ పీపుల్ అసోసియేషన్ డాలస్ సంస్థకి ఈ సంవత్సరం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేస్తున్నాను. ఈరోజు జరిగిన టీప్యాడ్ ఫుడ్ డ్రైవ్ ఈవెంట్కి కోఆర్డినేటర్గా చేశాము. టీప్యాడ్ టీం అందరం ఉదయం 10 గంటల నుండి మేము హాట్ మీల్ ఇంటి దగ్గర ప్రిపేర్ చేశాము. హాట్ మీల్లో నాన్ వెజ్ పాస్తా, వెజ్ పాస్తా, బాయిల్డ్ క్యారెట్, కుకీ అండ్ ఆరెంజ్ ఈరోజు సర్వ్ చేశాము. ఇక్కడ 500 మంది పైగా ఈరోజు ఫుడ్ సర్వ్ చేశాము. ఈ ఈవెంట్కి టీప్యాడ్ వాలంటీర్స్ అందరూ చాలా కృషి చేశారు. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు బుచ్చిరెడ్డి. ఐఎమ్ సర్వింగ్ యాజ్ BOT చైర్ ఫర్ దిస్ ఇయర్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్ ఫర్ ద ఫస్ట్ ఫుడ్ డ్రైవ్ ఈవెంట్ ఫర్ దిస్ ఇయర్. We normally do twice a year, and we normally do it at Dallas South, Austin shelter, where a lot of homeless people come for having food here. It was a wonderful experience, and it is when you just serve food to the people, you can see their faces. They will be very happy, and everybody tells us thank you and all. That gives you so much of nice feeling. And as far as TPAD is concerned, we do a lot of community services along with our traditional Telangana events like Batkama and Vanabhojanalu. So we will be doing our Batkama event in October. Our president will tell more about that. So I would like to thank everybody who are involved in this event, and they're all cooking since morning, and even though we put a lot of efforts, but it's a pleasure for us. Thank you. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు లక్ష్మీపూరెడ్డి. నేను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ 2024 కానీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. టీప్యాడ్ ఈజ్ ఆల్ అబౌట్ కల్చరల్ అండ్ కమ్యూనిటీ ఈవెంట్స్. ఆ కమ్యూనిటీ ఈవెంట్స్ ప్రతి సంవత్సరం మేము ఫుడ్ డ్రైవ్స్, బ్లడ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటామండి. Twice a year. We have been doing it since 10 years, and we take pride in doing food drive. And today we serve like 500 plus people, homeless people, who all our team came together since morning and cooked fresh food, pasta, and also all the fruits and desserts together. And we take pride in doing this every year and many more years to come. Thank you.
సాక్షి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రూపా కన్నయ్య గారి. నేను ఈ సంవత్సరం టీప్యాడ్ సంస్థకి అధ్యక్షురాలుగా ఉన్నాను. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ప్రతి సంవత్సరం కూడా కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ చేస్తుంది. అలాగే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంది. ఫుడ్ డ్రైవ్, బ్లడ్ డ్రైవ్ అలా ఈవెంట్స్. అందులో భాగంగా ఈరోజు డాలస్లోని ఆస్టిన్ షెల్టర్ హోమ్లో మేము ఫుడ్ డ్రైవ్ని ఏర్పాటు చేశాము. సో ఇందులో కెపాసిటీ వచ్చి 500 పీపుల్ అండి. దీనికి మా టీం అందరూ కూడా కలిసి మార్నింగ్ నుంచి ఫుడ్ని ప్రిపేర్ చేసి ఇక్కడ స్వయంగా సర్వ్ చేశారు. ఈ ఈవెంట్ని కోఆర్డినేట్ చేసింది స్వప్న గారు. దాని గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారు. అలాగే మా అప్కమింగ్ ఈవెంట్ బతుకమ్మ మరియు దసరా సంబరాలు, అమెరికాలోనే అతిపెద్ద బతుకమ్మ అండి. ఇది మేము అక్టోబర్ 5th ఆలెన్ ఈవెంట్ సెంటర్లో జరపబోతున్నాము. మరి డాలస్లో ఉన్న ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం మీడియా తరపున. అందరూ రండి, ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే మా అప్కమింగ్ ఈవెంట్స్ 10th యానివర్సరీ సందర్భంగా కూడా స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ కూడా ఫేస్బుక్, ఇన్స్టా పేజ్లలో మేము అప్డేట్ చేస్తాము. మీరు అందరూ ఫాలో అస్. థ్యాంక్ యూ సో మచ్.